అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అయితే మందకృష్ణ గారికి నా తరపు నుంచి పద్మశ్రీ అవార్డు రావడంతో నేను ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన 1965లో జన్మించారు. ఆయన వరంగల్ జిల్లాలో పుట్టారు. అయితే మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ 1994లో స్టార్ట్ చేసి ఆయన దళితుల కోసం అనేక రకాలుగా పోరాటాలు చేసి దళితులకు అండదండగా నిలిచారు. ఆయన దళితుల కోసమే కాకుండా మిగతా అన్ని కులాలకు అండగా నిలిచిన వ్యక్తి. అయినప్పటికీ మందకృష్ణ గారు చేస్తున్న పోరాటాలు ఒక గొప్పగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మందకృష్ణ గారు 1994లో ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు. దానికి సంబంధించి 30 సంవత్సరాల నుంచి ఆయన అలుపేరుగాని పోరాటం చేస్తున్నారు ఈ ఎస్సీ వర్గీకరణ. అయితే ఈ ఎస్సీ వర్గీకరణను కొంతమంది దళిత మేధావి సోదరులు అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఫిబ్రవరి 7వ తేదీన మందకృష్ణ గారు హైదరాబాదులో నడిబొడ్డున 1000 గొంతులు 1,00,000 డప్పులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి మాదిగా కులమంతా కూడా తల్లిర రావాలి. మరి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణలో పొందుపరిచిన 59 కులాలు దీనికి హాజరయ్యి ప్రపంచమే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మద్దతు తెలిపే విధంగా మనం ఈ సభను విజయవంతం చేసుకుందాం. ఇప్పటికే మనకు ఎస్సీ వర్గీకరణ మ్యాక్సిమం అమలైనట్టుగానే కనిపిస్తుంది. మరి కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి నివేదిక కూడా రానుంది. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి సురేంద్ర అఫీషియల్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.